అందరికీ నమస్కారం. మన రాష్ట్రంలో 2 బడ్జెట్లు అయిపోయినాయి. ప్రభుత్వం వచ్చి 3వ సంవత్సరం కూడా దాదాపు ఒక పావంతు పూర్తయింది. వికలాంగులకు ఇచ్చిన హామీలు ఏవి కూడా అమలు కావటం లేదని మరి ఒకవైపు కాంగ్రెస్ మేనిఫెస్టో హామీల అమలు కోసం వికలాంగుల సంఘాలంతా ఒక టీంగా ఏర్పడి, ఇంకొక వైపు వికలాంగుల సంఘాలంతా మనమంతా ఒకటి, రాష్ట్రమంతా వికలాంగులం కదలాలి, వికలాంగుల గురించి పట్టించుకోవటం లేదు, పింఛన్ పెంచలేదు, బస్ పాస్ ఉచిత బస్ పాస్ ఇవ్వలేదు, స్థానిక సంస్థ ఎన్నికలు ఇచ్చిన హామీ మనకు అవకాశాలు ఇవ్వలేదు, అదేవిధంగా ఇంకా కూడా చాలా విషయాల్లో చట్టం అమలు చేస్తామని ఇంతవరకు సలహా సంఘం వేయలేదు, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పిస్తామని అంటే చాలా హామీలు ఇచ్చి ఇవి కూడా అమలు కావటం లేదు. దీనిపై రాష్ట్రమంతా వికలాంగుల సంఘాలు ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో, ఆవేశంతో, నిరసనతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో గాంధేయవాదంతో ప్రజాస్వామ్యయుతంగా వికలాంగులంతా ఏకమై మన సమస్యలు పరిష్కరించుకుంటూ మార్చి 25 నాడు ఒక దీక్ష, మార్చి 26 నాడు చలో అసెంబ్లీ కార్యక్రమం పెట్టుకోవాలని మన అందరం కలిసి ఒక ప్రయత్నం చేస్తున్నాం. పోలీస్ పర్మిషన్ల కోసం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న వికలాంగులంతా కూడా ఈ దీక్షని 26 జరిగే చలో అసెంబ్లీని విజయవంతం చేయాలని కోరుకుంటూ, మీకు ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఎప్పటికప్పుడు ఈ దీక్ష విషయం కానీ చలో అసెంబ్లీ విషయం కానీ ఏమి జరుగుతుంది అనే విషయాన్ని మీకు తెలియజేసేందుకు మీరు వెంటనే ఈ సబ్స్క్రైబ్ లింకు, జవాబ్ టీవీలో సబ్స్క్రైబ్ లింకును మీరు క్లిక్ చేయండి, గంట గుర్తు నొక్కండి. మీకు అప్డేటు ఎప్పటికప్పుడు మీకు సమాచారం అందిస్తాం. రాష్ట్రం అంతా కూడా చలో అసెంబ్లీ దీక్షల కోసం చేస్తున్న ప్రయత్నాలను మీకు అందిస్తుంటాం. థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, పక్కనున్న గంటను నొక్కండి. గంటను నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్న. గంటను నొక్కండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 పనులు చేయండి అన్న. ఇంకోటి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అన్న. మన డిజబిలిటీ ఛానల్ అన్న, ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి. అదే అన్న. థ్యాంక్ యూ.